ప్రజాస్వామ్యంలో చాలామంది చూశాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూశాం. ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక వేదిక, ఒక పవిత్ర దేవాలయం. అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు. నా 41వ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం, లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం, ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది.